హాయ్ అండి, వెల్కమ్ టు కల్చరెడ్డి ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్. ఎస్ఆర్ఎస్ ఇన్ఫ్రాకాన్ నుంచి మనకు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. అది కూడా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. టోటల్ సైజ్ వచ్చేసి 19.4 ఎకర్స్. ఇది టోటల్ ప్లాట్ వచ్చేసి 228 ప్లాట్స్. ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి లొకేషన్. ఇది వచ్చేసి ఫుల్లీ డెవలప్డ్ అండి. సో లొకేషన్ వచ్చేసి గంగాధర్పల్లి విలేజ్, బాలనగర్ మండల్. మనకి షాద్నగర్ బస్ స్టాప్ కరెక్ట్గా ఒక 10 మినిట్స్ డ్రైవ్ అండి. అలాగే ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే ఇది క్లియర్ టైటిల్, 100% వాస్తు. అలాగే 40 ఫీట్ ఇంకా 33 ఫీట్ వైడ్ రోడ్ అండి వెంచర్లో. అలాగే ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కనెక్షన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి నంబర్స్ కూడా ఉన్నాయి. చిల్డ్రన్స్ ప్లే పార్క్ కూడా ఉంది. ఇంకొకటి మనము లొకేషన్ హైలైట్ చూసుకుంటే మనకి రామేశ్వరం టెంపుల్ 600 ఇయర్స్ ఓల్డ్ అండి. మన సైడ్ నుంచి జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా దగ్గర అండి, చాలా ఫేమస్ టెంపుల్. అలాగే మనకి NH44 బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 5 మినిట్స్ డ్రైవ్ అండి. అలాగే ఆ కంపెనీస్ చూసుకుంటే MSN ల్యాబ్, అలాగే NRSC, ఇంకొకటి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా చాలా జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్. అలాగే రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకు చాలా దగ్గరే అండి. సో వెనక్కి వస్తుంటే మనకు కొత్తూరు, ముందుకెళ్తే జడ్చర్ల. ఈ ఈ సరౌండింగ్ ఏదైతే ఉందో మంచి ఎంప్లాయ్మెంట్ అండి, మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. అదే గతంలో 2018 బిఫోర్ చూసుకుంటే గజం ఏ విధంగా ఉందో నేను చూసుకున్నప్పుడు 8,000 నుంచి 9,000 ఉంది. ఇప్పుడు చూసుకుంటే డబల్ అయిందండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు రోడ్ కనెక్టివిటీ గురించి షేర్ చేస్తానండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత డిస్టెన్స్ వస్తుందో. సో ఇప్పుడు మనం ఒకసారి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుందాం. హైదరాబాద్ మెయిన్ సెంటర్ ఎక్కడ చూపిస్తుందో ఒకసారి చూద్దామండి. అంటే ఆల్మోస్ట్ మనకి ఇది హైదరాబాద్ అంటే మోస్ట్లీ మనకు గుర్తుకొచ్చేది ట్యాంక్ బండ్. అందుకని ఇక్కడ మనకి హుసేన్ సాగర్ చూపిస్తుంది, అంటే నియర్ బై ట్యాంక్ బండే ఉంటుందండి. ఎస్, బాషీర్బాగ్ రోడ్ అంటే మనకి ఇదే రోడ్లో మనకి ఎలివేట్ చేయడం కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ మెయిన్ సెంటర్ మనకి హిమాయత్ నగర్ రోడ్ చూపిస్తుంది. ఇంకో పక్క బాషీర్బాగ్, కొద్ది ముందు మనకి ట్యాంక్ బండ్ వస్తుంది. ఓకే, సో అంటే మెయిన్ సెంటర్ హైదరాబాద్. అక్కడి నుంచి చూసుకుంటే హైదరాబాదు, అలాగే లక్డికాపూల్, తర్వాత మేదీపట్నం పివి నరసింహ ఎక్స్ప్రెస్ అంటే ఒకటేసారి ఫ్లైఓవర్, అంటే చాలా పెద్ద ఫ్లైఓవర్. శంషాబాద్ వెళ్ళే వాళ్ళంతా ఈ రూటే ఎక్స్ప్రెస్ యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే తొందరగా వెళ్ళొచ్చు కాబట్టి, చాలా షార్ట్ టైంలో వెళ్ళిపోవచ్చు కాబట్టి. అదే మనకి ఇది 66.5 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది ఎక్కడ దాకా వస్తుందంటే మనకు ఆల్మోస్ట్ మన సైట్ వరకు 66.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. అదే 1 hour 24 minutes. అదే మీకు ఒక్కసారి నేను అదే మేదీపట్నం నుంచి చూద్దామండి ఒక్కసారి డిస్టెన్స్. మేదీపట్నం బస్ స్టాండ్ నుంచి చూసుకుంటే 61.4 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే ఒక 4 కిలోమీటర్స్ మనకి డిఫరెన్స్ చూపిస్తుందండి. ఓకే, అలాగే మేదీపట్నం నుంచి ఏదైతే పివి నరసింహ ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత మనకి కొంచెం దిగిన తర్వాత కొద్ది ముందుకు వెళ్ళగానే బస్ స్టాప్ వస్తుంది. అక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి ఇంకొద్దిగా ఒక 2-3 కిలోమీటర్స్ దాటితే మనకి ఓఆర్ఆర్ వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇక్కడ కొంచెం ముందుకు వస్తుంది, అంటే ఆ పటాన్ చెరువు నుంచి రావాల్సిన వాళ్ళు ఇక్కడ దిగొచ్చు. సో అలాగే ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఒక 4-5 విలేజెస్ ఉన్నాయి. వాటి పేర్లు మీకు ఒక్కసారి నేను షేర్ చేస్తానండి. సో అలాగే శంషాబాద్ దాటిన తర్వాత గండిగూడ కావచ్చు, చీరాలగూడ కావచ్చు, ముచ్చింతల్, అలాగే పెద్ద తోప్రా, తర్వాత తిమ్మాపూరు, తర్వాత కోతూరు. ఇందాక మీకు చెప్పాను కదండి, మన సైట్ నుంచి కొద్ది ముందుకెళ్తే కానీ జడ్చర్ల వస్తుంది, అంటే అక్కడ పోలీస్ చాలా ఫేమస్. అలాగే ఈ కొత్తూరు చూసుకుంటే కొత్తూరులో చాలా ఎంప్లాయ్మెంట్ ఉందండి.
చూస్తున్నారు కదా, ఈ కొత్తూరు దగ్గర మనకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అలాగే ఇది ఒకటి వచ్చి నాట్కో ఫార్మా కంపెనీ కూడా ఉందండి. ఇదంతది నాట్కో ఫార్మా కంపెనీ ఇది. అలాగే నాట్కో క్వార్టర్స్ కూడా వీళ్ళకి ఇక్కడే ఉంది. దాని తర్వాత దానికి మనకి దగ్గరలోనే జాన్సన్ కంపెనీ ఉంది, పిఎన్జి కంపెనీ ఉంది. ఇదండి, ఇదంతా నాట్కో పిఎన్జి కంపెనీ అండి ఇది. దానికి దగ్గరలోనే జాన్సన్ కంపెనీ కూడా ఉంది. అలాగే ఇదే కొత్తూరు రోడ్లో జాన్గిర్ పీర్ దర్గా అని చెప్పి చాలా ఫేమస్ అండి. ఇది చాలా ఫేమస్, చాలా మంది వెళ్తారు, అందరూ వెళ్తారు అక్కడ. ఇదండి మన సైటు. మన సైట్ కూడా మంచి సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంది సైట్, చాలా మంచి సైట్ అండి. అలాగే రామేశ్వరం టెంపుల్ ఒకసారి మనం చూద్దాము. అదే రామేశ్వరం టెంపుల్ జస్ట్ మనకి 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇందాక కూడా మీకు చెప్పాను 2 to 3 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి. 3 కిలోమీటర్స్ ఉంటుంది, జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే. మనం ఇది కూడా ఇదే రూట్లో మనం వెళ్తుంటామండి. దాని తర్వాత మీకు అదే మన సైట్ నుంచి పోలీ సిజ్ గురించి మీకు షేర్ చేస్తానండి. పోలిపల్లి సిజ్ అని చెప్పేసి ఇది మనకి జడ్చర్లకి దగ్గర ఉంటుందండి. జస్ట్ 23.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే ఇదే ఏరియా పోలిపల్లిలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ పార్క్ కావచ్చు, ఆరోబిందో ఫార్మా కావచ్చు, ఈ సరౌండింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇదిగోండి, ఈ పోలిపల్లి అని చెప్పేసి చాలా ఫేమస్, ఇది ఒక విలేజ్ అండి. సో దీని సరౌండింగ్కి ఇక్కడ ఫార్మా కంపెనీస్ పెట్టారండి. పోలిపల్లి సిజ్ అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఆరోబిందో ఫార్మా, ఇక్కడ వచ్చి ఆమ్నెల్, శిల్పా మెడికేర్, హెట్రో ల్యాబ్స్, సుమిత పోలి ఫ్యాబ్రిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ కంపెనీస్ అండి. అంటే ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందో కానీ చాలా మంది తెలియకపోవచ్చు ఇదంతా. చూసారు కదా, మన సైడ్ నుంచి జస్ట్ ఒక 23 కిలోమీటర్స్, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలోనే మనము ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకుంటున్నారు. ఇది మంచి ఇన్వెస్ట్మెంటు, చాలా ప్లస్ పాయింట్ ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో మీరు ఒక 10 to 15 years ఆగితే ఇంకా ఎక్కడికో డెవలప్ అయిపోయింది. ఎందుకంటే ఇది సౌత్ జోన్ కాబట్టి ఆల్రెడీ శంషాబాద్ నుంచి ఏదైతే ఉందో టువర్డ్స్ మనకి కొత్తూరు కావచ్చు, దాని తర్వాత షాద్నగర్ తర్వాత మనకి బాలనగర్, జడ్చర్ల, చాలా మంచి ఇంపార్టెంట్ ప్లేస్. ఎంప్లాయ్మెంట్ ఉంది, అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. సో ఇన్వెస్ట్ చేయొచ్చు. నా నంబర్కి కాల్ చేయండి, నేను ఇంకా డీటెయిల్స్ షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ.